విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో గర్భిణీ స్త్రీల వసతి గృహం సిబ్బంది నిరసన చేపట్టారు. వారికి సంఘం నాయకులు మద్దతు పలికారు. తొలగించిన గర్భిణీల వసతి గృహ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. చాలీ జీతాలతో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అకస్మాత్తుగా ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లుగా అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం అలాగే సాలూరులో ఉన్నటువంటి యూత్ ట్రైనింగ్ సెంటర్లో ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి చిరుద్యోగుల్ని ఎటువంటి సంబంధం లేకుండా మీరు విధుల నుంచి మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది, మీరు ఉండిపోండి అని చెప్పి ఉన్నతాధికారుల నుంచి వీళ్ళకి ఎటువంటి ఆదేశాలు రాకుండా కేవలం ఒక మాటతో మాత్రమే చెప్పి మీరు ఉండిపోండి అనడం చాలా బాధాకరం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక సేవా దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన బిడ్డలకి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఒక గిరిజనులుగా మా గిరిజనులకి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ హాస్టల్లో ఏఎన్ఎంలు కానివ్వండి, సేపర్స్ కానివ్వండి, డ్రైవర్లు కానివ్వండి, వీళ్ళందరూ చక్కగా చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు చేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో శిశు మరణాలు బాధితులు కానీ శిశు మరణాలు కూడా గత 7 సంవత్సరాల్లో లేవు అంటే కేవలం వీళ్ళు చేస్తున్నటువంటి. That's all for now. For more updates, keep watching 99 TV.